పెంచిన విద్యుత్ ఛార్జీలు ట్రూ-అప్ ఛార్జీలు తగ్గించకపోతే స్మార్ట్ మీటర్లు తొలగించకపోతే మరో విద్యుత్ ఉద్యమం తప్పదని ప్రభుత్వ పతనం తథ్యమని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక ఆర్ఆర్పేటలో గల పవర్పేట రైల్వే స్టేషన్ వద్ద నేడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లుల దగ్ధం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవి మాట్లాడుతూ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకించి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని వాగ్దానం చేసి సాక్షాత్తు లోకేష్ స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకిస్తూ వాటిని పగలగొట్టిన విషయాలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి గుర్తు చేశారు. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వామపక్ష పార్టీలు ముఖ్యంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విద్యుత్ పోరాటాన్ని ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. మరో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్, పి రామకృష్ణులు మాట్లాడుతూ వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకు ఉరితాళ్లు బిగించడమేనని అన్నారు. ఒకవైపు స్వర్ణాంధ్రప్రదేశ్ ని నిర్మిస్తామని విజన్ 2047 తెస్తామని చెబుతూనే మరోవైపు ప్రజలపై విద్యుత్ భారాలను మోపుతున్నారని ఇదేనా స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా పట్టణ నాయకులు గుడిపాటి నరసింహారావు, ఏ శ్యామలారాణి, కె విజయలక్ష్మి, వివివిఎన్ ప్రసాద్, వైఎస్ కనకారావు, జి రవికిషోర్, పి ఆదిశేషు, ఎం అరుణకుమారి, ఎం ఇస్సాక్, ఎం సత్యం, జి గోపి తదితరులు పాల్గొన్నారు. దీనికి కారణం మోడీ గారి ప్రభుత్వం సౌర విద్యుత్ 10% తప్పనిసరిగా ఒప్పందం చేసుకోవాల్సిందే. అది రూపాయిన్నర యూనిట్ ధర 4.5కి కొనాల్సిందే అనేటువంటి ఒక తప్పుడు సర్క్యులర్ ఆధారంగానే ఈ తప్పుడు ఒప్పందాలు జరిగినాయి. ఇప్పుడు కూడా అలా పోరాడితేనే ఈ ప్రభుత్వాలు వెనక్కి తగ్గుతాయి. అందుకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఎకనైనా ప్రభుత్వాలు వెనక్కి తగ్గాలని చెప్పి ఈ ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ పోరాటం సంగతి మీ అందరికీ తెలుసు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజున ఈ ఉమ్మడి రాష్ట్రంలో ప్రజానీకం విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. నలుగురు కామ్రేడ్స్ ప్రాణాలు కోల్పోయారు. మరి ఇలాంటి సంఘటనలన్నీ కూడా తెలిసి కూడా చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా ఈ రోజున ప్రజల మీద భారాలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందరూ కలిసి వాళ్ళ ప్రజల మీద భారాలు వేస్తారా? రానున్న కాలంలో లక్షల కోట్ల రూపాయల ప్రజల మీద భారం వేసేటువంటి ఈ అదాని ఒప్పందాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ అదానితో చేసుకున్న ఒప్పందాల ఫలితంగా ప్రజలపై 1,00,000 కోట్ల రూపాయల పైగా భారం పడే పరిస్థితి ఉన్నది. మరి దీనివల్ల భవిష్యత్తులో రైతాంగమే కాకుండా ప్రజానీకం కూడా తీవ్రమైన విద్యుత్ భారాలతో నష్టపోవాల్సి వస్తూ ఉన్నది. ఇవాళ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించిన వాళ్ళే ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరో విద్యుత్ నుంచి తప్పదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.